360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ. లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి ఆద్యుడు చంద్రబాబు. లోకేష్ కు సీఎం పదవి కోసం ఇంట్లో గొడవలు. లక్ష్మీ పార్వతి సెన్సేషనల్ కామెంట్స్. అవయవాలను దానం చేసిన జనసేన కార్యకర్త కుటుంబం సెల్యూట్ అంటూ డిప్యూటీ సీఎం ట్వీట్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్ ఇచ్చిన డిఎస్సీ బాధితులు. మా ఓట్లతో గెలిచావు అంటూ ఫైర్. వివరాల్లోకి వెళ్తే 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ కు క్యాపిటల్ గా హైదరాబాద్ కు మంచి గుర్తింపు ఉందని, 40% ఫార్మా ఉత్పత్తులు ఇక్కడే తయారవుతున్నాయన్నారు. అత్యధిక వ్యాక్సిన్లు తయారవుతున్నది కూడా ఇక్కడే అని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. Today event is a clinching proof that in less than 20 months my government vision and hard work have made Hyderabad the global GCC capital and hub. For this, I congratulate Minister Sridhar Babu Garu, Jayesh Ranjan, Sanjay Kumar, Shakti Nagappan, Ajit Reddy, and all officers who have made this happen. This is an important step towards achieving the Telangana Rising 2047 vision. Our plan is, we wanted to reach within 10 years $1 trillion economy. 2047, we wanted to reach $3 trillion economy. Government of India is focusing on 2047 for $30 trillion economy. I wanted to contribute from my state 10% of the Indian economy with your support. I welcome the leadership and all employees of Lilly. I thank all global investors and corporations for their continuing trust and support in Telangana. We are opening the new center of Lilly that will manage, lead and accelerate its global operations. This technology and innovation center will play a key role in research and to address patients across the world. You are recognizing and endorsing my Hyderabad with your decision and presence. You are saying to the entire world, Hyderabad has talent pool, leadership, vision, policy, and infrastructure to host the brain and backbone of global leader like Lilly. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని, చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్స్ చేశారు. అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే, అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే, లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి, అతను గొప్పవాడిని చేసి, అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు, ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు.
ఉన్నది రెండే రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ని మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు. పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్ళిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ముగిసినా తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు అన్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొందని అన్నారు. దీనికి ప్రస్తుత గత పాలకులే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 2024లో పూర్తయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూన్ 24లో పూర్తయింది. మున్సిపాలిటీల యొక్క పదవీకాలం సెప్టెంబర్ 2024లో పూర్తయింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామాలలో పాలన ఏదైతుందో పూర్తిగా అదుపు తప్పిపోయింది. సంవత్సరం పైన ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 2,300 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా ఆగిపోయినటువంటి విషయం స్పష్టంగా మన ముందు కనపడతాము. కనీసం ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ పల్లెలు కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అసమర్థ పాలకులే కారణం అనేటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు పైకి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని
ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతా ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేవలం 10% పూర్తి చేసినా నీళ్లు వస్తాయని, కానీ ఆ 10% కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని అన్నారు. సంబంధిత శాఖ మంత్రులు కనీసం వీటిని పట్టించుకోలేకపోతున్నారని అన్నారు. అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు. పాలమూరులో ఏం జరగలేదని అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయందే. మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు మేము వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులు ఇచ్చిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్డీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోకుంటే అనుమతులు లేకుండా, కానీ ఇక్కడ ఎండగొట్టిరు. సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అన్నది తప్ప దివాలా తీయించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్ అది. ఆసియా ఖండంలోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్ అది. హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్ అవి. జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెచ్చిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 1978లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు ప్రారంభించారని, అప్పటి నుంచి ఏ ఎన్నికలో కూడా వారి కుటుంబం ఓడిపోలేదని తెలిపారు. పులివెందుల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గాన్ని వాళ్ల సొంత ఇల్లులా చూసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని తెలిపారు. 50 సంవత్సరాలు అవుతుంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఓటమి లేదు. దీనికి కారణం, ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే. ఒకటి, ఈ పులివెందుల తాలూకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు. మళ్ళీ చెప్తా ఉన్నా, 50 సంవత్సరాలు ఈ పులివెందుల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు, ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు
రెండవది రాజశేఖర రెడ్డి అన్న మంచితనం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, నాయకత్వం. మరి ఈ తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకోలే వాళ్ళు, అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు. వారి సొంత ఇల్లు పులిందల తాలూకా అంటే వారి ఇల్లు ఇది. ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అంటే వారి తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు. అందుకే ఈ తాలూకా 40 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్పష్టమైన తేడా, అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులింద్ర తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. వీర వెంకట వసంతరాయలు అనే కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో అతని కుటుంబం మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకొచ్చింది. మరో 7గురికి అవయవదానం చేసేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని ప్రశంసించారు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకొచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడూ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనల్లుడు యశ్వంత్ కానీ ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు. ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని బాడీని జీజీహెచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడే మాట్లాడాము ఇందాక డాక్టర్లు కూడా, చాలా గొప్ప మనసు సీతారామరాజుదండి వాళ్ళ ఫ్యామిలీది. ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా ఇవాళ ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని ఇందాక డాక్టర్ కూడా మాట్లాడటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెచ్చుకున్న తెలంగాణ ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇది రాజకీయ పోరాటం కాదని ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా
బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిచ్చర పిడుగులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం? తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది. ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం, వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ. ఏందది? ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో, రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ మల్లన్నకు డీఎస్సీ బాధితులు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్కు డీఎస్సీ బాధితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మా ఓట్లతో గెలిచావు, మా గురించి మాట్లాడవా అంటూ మల్లన్న ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇక్కడ గొడవ చేయొద్దని వారించిన బీసీ జేఏసీ నేతలతో డీఎస్సీ బాధితులు వాగ్వాదానికి దిగారు. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా దగ్గరికి రావాలి, రాలేదని ఎదురుదాడి చేస్తారేంది? మాకు 29 జీవో మా ఈపులు పలకొడుతుంటే ఆ రోజు మళ్ళీ ఎక్కడ పడినాడు? అశోక్ నగర్కి ఎందుకు రాలే? అశోక్ నగర్కి రావద్దా రావాలా? ఎందుకు రాలే? మేము దాడి ఎందుకు వాళ్ళు చేసిర్రా, మేము చేసిర్రా? ఎన్ని రోజులు అంది తిరగాల? ఎన్నిసార్లు రాలేదు? మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలం కాదా? మా ఉద్యోగాలు పోట్లేవా? 29 అక్రమమైన జీవం తీసుకొచ్చి చేస్తుంటే దాన్ని పట్టించుకోలే. కానీ అయితే మేమేం అడగలేదు, ఏం రాద్ధాంతం చేయలేదు. మరి మీరు రాజకీయ నాయకుల కోసం బీసీ బిల్లు కోసం మాట్లాడుతున్నారు, మరి నిరుద్యోగుల కోసం మాట్లాడట్లేదు. మీరు ఇంతమంది ఆఫీస్కి వస్తున్నారు, మాట్లాడనివ్వండి. మీరు కవిత ఏజెంట్లా అంటే మీరు చూసిరా? కవిత ఏజెంట్ల ఎందుకైతే మేము అంటే నిరుద్యోగులు ప్రశ్నించడమే తప్ప వీళ్ళ మనుషులు అంటారు, మొత్తం వెంబడున్న వాళ్ళు అన్నారు లేడీస్ అంటున్నారు, మీరంతా కవిత ఏజెంట్లా అంటున్నారు. మేము కవిత ఏజెంట్ల లాగా కనిపిస్తున్నామా? మేము వచ్చినాం ప్రెస్ మీట్ వచ్చినాము, నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకున్నాము మధ్యాహ్నం 12 గంటల కంటే. ఈయన వల్ల లేట్ అయింది, ఈయన వస్తున్నాడు కూడా మాకు తెలియదు కాబట్టి ఇట్లా వచ్చినాము. డైరెక్ట్ అడగడం తప్ప, ప్రశ్నించడం తప్ప. మరి మేము నష్టపోతున్నాము. ఎందుకు అడగొద్దు? మేము తోచేస్తున్నారు డైరెక్ట్. నిరుద్యోగులు ఆ రోజు మేము బలమైన వీళ్ళకి, ఈ రోజు మమ్మల్ని తోచేసే పరిస్థితికి వచ్చింది. అదే కదా మీరు నన్ను అడిగిరా అంటుడు. అంటే ఇంతమంది ఆడ ఆఫీస్కి పోయి అడగొచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ? ఎన్నిసార్లు ఇదే మేము గురుకుల ఇష్యూ విషయంలో సీఎం ఇల్లు ముట్టడి పెట్టినప్పుడు అందరం కార్కి అడ్డం పడ్డాం, ఆ కార్కి అడ్డం వేసినాం గురుకుల విషయంలో. మరి ఆ విషయం గుర్తు చేసిన ఏమంటలేరు? కోర్టుల కేసు మరి ఏం చేస్తలేరు? అంటే అదే దాడి మీద మా మీదే దాడి చేస్తారు ఉల్టా. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేము 10 మంది ఉన్నాము. మేము అడగడానికే పోయినాం కదా, లేడీస్ చూస్తలేరు, జెంట్స్ ఇట్లా తోసేస్తున్నారు మొత్తం. దాంట్లో ఇంత దారుణం అసలు. మా డిమాండ్లు నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. మా వల్ల గెలిచిన నాయకులు ఈరోజు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు?
మా వల్లనే గెలిచిండు కదా. ఈయన ఎమ్మెల్సీ ఎట్లయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. మరి మా గురించి మాట్లాడాలి ఫస్ట్. మీ రిజర్వేషన్లు దీంట్లో రాజకీయంలో రిజర్వేషన్లు కాదు, నిరుద్యోగుల గురించి ఎంత పట్టించుకుంటే అంత మంచిది. మాట్లాడట్లేదు కదా ఎంతసేపటికి రాజకీయం 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 పందులు దొర్లినట్టు రాజకీయంలోనే దొర్లుతురు తప్ప నిరుద్యోగుల గురించి అసలు పడతలేదు వీళ్ళకి. అసలు ఏమి ఇవ్వలే, కారెక్కి వెళ్ళిపోయిండు. మల్లన్న పైన దాడి చేయబోయారు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు వాళ్ళ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది? అది అక్షరాల అవాస్తవం. మల్లన్న మీద అటాక్ ఎందుకు చేస్తాం? మల్లన్న మీద అటాక్ చేస్తే మా ఇంటి మీద మేము అటాక్ చేస్తున్నట్టే అది. ఎందుకంటే మల్లన్న ఎవరో కాదు, మన ఇంటి అన్న, మన పెద్దన్న. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా గ్రాడ్యుయేట్స్ మేమంతా నల్గొండ, ఇక్కడ ఉన్నటువంటి మన వరంగల్ కానీ ఈ ఖమ్మం మేమంతా మేము కదా గెలిపించింది. అన్న మీద మేము ఎందుకు అటాక్ చేస్తాం? మేము ఎందుకు వచ్చినామంటే ఎవరితో డిఎస్సిలో HGT స్పోర్ట్స్ కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళు చాలాసార్లు గతంలో కూడా మల్లన్నను కలవడం జరిగింది. మా జియో 46 విషయంలో కూడా మీరు కూడా తెలుసా మా సమస్య ఎంత ఘోరమో. ఆ విషయంలో మేము కలవడం జరిగింది అన్నను, ఏది ఎలక్షన్ కాకముందు. అప్పుడు మల్లన్న గారు ఏమన్నారంటే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి అధికారంలోకి వస్తే నేను తీసుకొస్తా, ఆ జియోలను ఎగరగొట్టిస్తా, మీ అందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి అన్న మాకు చాలా భరోసా ఇచ్చిండు. మా మిత్రుడు ఒకరు వెళ్ళి అక్కడ మన కీ న్యూస్లో వెళ్ళి ఏడ్చిండు. ఏడిస్తే 1,00,000 ఓట్లకు పైగా చీల్చిండు ఆ రోజున. సో కాబట్టి అంతా కూడా మేము అన్న ఒక మాట విని ప్రజలు పోయినాము. ఇలా మన పార్టీ అధికారం తెచ్చినాకనన్నా మళ్ళీ ఎమ్మెల్సీ మన అన్నను కూడా మనం గెలిపించినాము. మరి చట్టసభలో వెళ్ళేటువంటి అవకాశం వచ్చినప్పుడు మల్లన్న గారికి మరి ఒక్కసారి కూడా నన్ను ఇన్నిసార్లు డిఎస్సీ అభ్యర్థులు కలిసిళ్ళు, జియో నెంబర్ 46 అభ్యర్థులు కలిసిళ్ళు. మరి వీళ్ళ గురించి మనం ప్రస్తావించాలి, ఆ బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసి అన్నకైతే ఉండాలి కదా కొంత. సరే, ఈ రోజున బీసీ వాళ్ళ గురించి 42 రిజర్వేషన్ గురించి కొట్లాడటానికి చాలా గర్వకారణమే. కానీ ఆల్రెడీ మోసపోయినాము, మాకు ఒక అన్యాయం జరిగింది, మరి మా మీద మాట్లాడాలని చెప్పి చాలాసార్లు కూడా పలుమార్లు అన్న ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.